పాపం చేస్తున్నట్టు అవుతే ఒక్కసారి ఆలోచించండి. మన యేసు ప్రభు వారు సిలువలో చేసిన కార్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. యేసు ప్రభు వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారండి. హీ లవ్స్ సిన్నర్స్ అండ్ హీ హేట్స్ సిన్. యేసు ప్రభు వారు పాపులని ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న ఆ పాపం ఉందే, ఆ పాపాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ పాపం నాకొద్దు ప్రభువా అని తీసి పడేస్తావో అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. నువ్వు అదే పాపాన్ని పెట్టుకొని నువ్వు చర్చికి వస్తూ, నువ్వు పాటలు పాడుతూ, వాక్యం చెప్తూ ఇలాగే ఉంటే నీకు ఎలాంటి ఆశీర్వాదాలు కూడా రావు దేవుడి దగ్గర నుంచి. నీ పాపం ఎప్పుడైతే నాకు వద్దని తీసేస్తావో ఆయన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. దేవుడు ఏది కూడా నీ దగ్గర నుంచి ఫోర్సబుల్గా బలవంతంగా లాక్కోడు. పాపం కూడా అంతే, అపవాది లాక్కుంటాడండి మీ దగ్గర నుంచి. కానీ యేసయ్య నీ జీవితంలో పాపం ఉందనుకోండి, ఆ పాపాన్ని కూడా యేసయ్య తీసివేయగలుగుతాడు, కానీ తీసివేయడు. ఆయన బలవంతంగా లాక్కునే దేవుడు కాదు. నీ సొంత చిత్తాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వే నాకొద్దు, ఇది నా దేవుడు ఉంటే నాకు చాలు అని నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెడతావో ఆయన కార్యాలు నీ జీవితంలో జరగడం చూస్తావు నువ్వు. హల్లెలూయా. మన కోసం, నీ కోసం, నా కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణించాడు, పాపులని రక్షి